శ్రీకాళహస్తి పట్టణంలో గౌడ సంక్షేమ సంఘం కార్యాలయం నందు సంఘం లీగల్ అడ్వైజర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున మద్యం దుకాణంలో 10% గౌడ కులస్తులకు గాను అవగాహన కల్పించడం హర్షణీయమని అన్నారు। అదేవిధంగా కల్లుగీత కార్మికుల సొసైటీల తరపున షాపులను ఇవ్వడం ద్వారా గౌడ కులస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మికుల అధ్యక్షులు పత్తి కృష్ణ గౌడ్, సొసైటీ ప్రెసిడెంట్ కన్నయ్య గౌడ్, సొసైటీ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య గౌడ్, తిరికాల పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు। ఈ ప్రెస్ మీట్ లో ముఖ్యంగా మన లీగల్ అడ్వైజర్ ఉదయగిరి మోహన్ గౌడ్ గారి చేత చెప్తారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌడులకు 10% రిజర్వేషన్ కల్పించింది। చాలా సంతోషదాయకమైన విషయం అది। మన గౌడు సంఖ్యలకే ఆ 10% దక్కే విధంగా ఉండాలి। మన ప్రభుత్వానికి చాలా సంతోషం ఈ రిజర్వేషన్ ప్రభుత్వం ప్రకటించినందుకు। పెద్దలకి నమస్కారం। నా పేరు త్రిపురాంజి పత్తి కృష్ణయ్య గౌడు। నేను శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షుడిని। ఈనాడు మన కూటమి ప్రభుత్వం గీత కార్మికులకు గాంధీ షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పించడం చాలా ఆనందదాయకం। ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను। ఇది చాలా సంతోషం। గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా మా గీత కార్మికులను గుర్తించి మాకు 10% దాంట్లో అవకాశం ఇవ్వడం చాలా సంతోషదాయకం। ఈ విషయంలో మన ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము। ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఈ 10% గాంధీ షాపులు కూడా ఇండివిజువల్ గీత కార్మికులు ఇండివిజువల్గా కాకుండా కూడా, ఎందుకంటే ఇండివిజువల్గా ఇస్తే ఇది వేరే వాళ్ళ చేతికి పోయే ప్రమాదం ఉంది కాబట్టి సొసైటీల ద్వారా, సొసైటీ ప్రెసిడెంట్ల ద్వారా దీన్ని కల్పిస్తే అందరికీ, గీత కార్మికులందరికీ న్యాయం జరిగే విధంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను। దీన్ని కూడా కొంచెం పరిగణలోకి తీసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నాను। మా కులాన్ని ఈ విధంగా ప్రోత్సహించి ముందు నడిపిస్తున్న ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మధ్య షాపులో గీత కార్మికులు కూర్చుంది సంతోషమే, కానీ 2 లక్షల రూపాయలు కట్టమంటున్నారు। ప్రతి ఒక్కరు బాధపడతా ఉన్నాం। 2 లక్షలు కట్టలేము, తరువారి వ్యాపారం చేస్తాను, మీరు 2 లక్షలు కట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నాం। కామతో దయచేసి చంద్రబాబు నాయుడు గారు మాకు దయచేసి మాకు ఆ 2 లక్షలు రద్దు చేయమని కోరుతున్నాను। మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏమనగా, మా షాపులను గౌడ కులస్తులకి తప్ప వేరే వారు కులస్తులకి ఏ విధంగా అన్న తీసుకున్నట్టు దినామీ పేర్లు పెట్టి వేసుకున్నట్లు మా నోటీసుకు వచ్చిన కదా, దాని మీద గట్టి చర్యలు తీసుకొని వారి లైసెన్సును రద్దు చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు స్వయంగా మాతోనే తెలియజేశారు। అటువంటి చర్యలకు మన వాళ్ళు కూడా సహకరించి వేరే వాళ్ళకి అవకాశం కల్పించకుండా జాగ్రత్తగా ఉండమని మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాము। మనకిచ్చిన అవకాశాన్ని మనమే వినియోగించుకొని మనం బాగుపడే విధంగా ముందుకు పోవాలని మన చంద్రబాబు నాయుడు గారు తెలియజేసిన విధానాన్ని చాలా సంతోషకరం, చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.